రాప్తాడు నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు ప్రస్తుతము పరిటాల సునీతమ్మ గత 20 నెలలుగా అభివృద్ధికి నోచుకునే పరిస్థితుల్లో రాప్తాడు నియోజకవర్గం ఈరోజు మరో మాఫియా సామ్రాజ్యంగా మలచబడుతూ ఉంది. ఆమె నాయకత్వంలో ఒక లేడీ డాన్లా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి నియోజకవర్గంలో నిత్యము అత్యాచారాలు, హత్యలు, దాడులు, దోపిడీలు, దౌర్జన్యాలు, కబ్జాలు, మరి ముఖ్యంగా 4 రిటైర్డ్ ఎంఆర్ఓలకు జీతాలు ఇచ్చి పెట్టుకొని ఎక్కడెక్కడ వివాదాస్పద భూములు ఉన్నాయి వాటిని ఏ విధంగా చేజెక్కించుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేయడం చూస్తూ ఉంటే మరి వీరికి ఓట్లు వేసింది ప్రజల్ని ఏదో ఉద్ధరిస్తామని వీళ్ళు చెప్పిన హామీలు నమ్మా, లేకపోతే వీరిని దోపిడీ చేసుకోవడానికి లైసెన్సులు ఇచ్చా అనేసి ఈరోజు ప్రజలు చర్చించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చూసాం మొన్న పాపంపేటలో దాదాపుగా 15,000 కుటుంబాలు నివసిస్తున్నటువంటి పాపంపేట కాలనీలుగానే కాకుండా వాటిని వ్యవసాయ భూములుగా పొజిషన్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసుకుని, ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసుకుని సబ్ రిజిస్టర్ సహాయంతో 100 కోట్ల విలువైనటువంటి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవడము, పెద్ద ఎత్తున ప్రజల్లో దానిపైన నిరసన వెల్లుబుక్కడము, పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పక్షాలు దాన్ని వ్యతిరేకించడము, చివరగా కలెక్టర్ గారి పైన ఒత్తిడి తీసుకొని రావడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కావడము, సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేయడము, అదేవిధంగా సర్వేయర్లను సంబంధిత విఆర్ఓను వారిపైన కూడా చర్యలకు ఉపక్రమించడము, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఒక అడుగు పరిటాల సునీతకు సంబంధించినటువంటి ఈ మాఫియా టీం వెనక్కి వేయడం జరిగింది. మరి ముఖ్యంగా మా వద్దకు మీరు సెటిల్మెంట్లకు వచ్చి ఉంటే మేము ఆ 14 ఇండ్లు ఏవైతే పడగొట్టారో అవి కూడా కూలనిచ్చే వాళ్ళం కాదని పరిటాల శ్రీరామ్ స్టేట్మెంట్ ఇవ్వడము, 2.5 కోట్ల రూపాయలు అడిగా మిమ్మల్ని, మీరు ఆ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇల్లు కూల్చారనేటువంటి ప్రకటన చేయడము, మరి ఇది కోర్టులో ఉన్న వివాదము, ఖాళీ స్థలాలను మేము దాని మీద చర్యలు తీసుకోవాలంటే కోర్టులో ఉన్న వివాదము కోర్టు నుంచి తేలేంత వరకు మేము ఏం చేయగలుగుతాం, మాకు ఈ విషయాలు తెలియదు, మా దగ్గరికి ఎవరు రాలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు అని చేతులు ఎత్తేయడం, ఇవన్నీ కూడా మనమంతా గమనించాం. ఆ క్రమంలో పాపంపేట ప్రాంతంలో దాదాపుగా కొన్ని 100 కోట్ల ఆస్తుల్ని కబ్జా చేసేదానికి ఉపక్రమించారు స్థానికంగా ఉన్నటువంటి చెంచాలను అడ్డం పెట్టుకొని అనేటువంటి విషయం ప్రజలకు తేటతెల్లమైంది.